ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. భారతదేశపు యొక్క భవితవ్యత, భారతీయుల యొక్క భవితవ్యత, జగద్గురు స్థానం వహించి మానవ జాతి మొత్తానికి కూడా ఈ సృష్టి యొక్క పరమార్థాన్ని విప్పి చెప్పి దాని ప్రకారము జీవించటం నేర్పుట. ఇది ప్రకృతిలో జరగవలసినది, జరగబోయేది, జరుగుతున్నది, జరుగుతున్నది. ఇది క్రమక్రమంగా సంవత్సరాలలో, వేల వేల సంవత్సరాలలో భారత జాతిని మొత్తము ప్రపంచాన్ని నడిపించేటటువంటి మహానుభావులు. దాన్ని మనం గురు సత్తా అంటాం. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు హైరార్కీ అంటారు. కృష్ణుడు దేని యొక్క ప్రతినిధో దాని గురించి అని వ్యాసుడు అంటాడు. కృష్ణం జగద్గురుం వందే. ఆ జగద్గురు తత్వం నిర్ణయించుకున్నటువంటి భారతదేశపు భారతీయుల యొక్క భవితవ్యత గురించి నేను చెప్తున్నాను. ఆ సమయము ఆసన్నమైనది. ఆ సమయము ఆసన్నమైనప్పుడు ఆడుతూ పాడుతూ అనేక రకాలైనటువంటి మనకి తెలియకుండా మహిమలు చేస్తూ పూతన్ని చంపాడు, తృణావర్తుని చంపాడు, సుడిగుండమైందని చక్రాసురుణ్ణి చంపాడు, బకాసురుణ్ణి చంపాడు. ఎవరు? వాళ్ళ ముందే. కానీ ఆ శ్రీకృష్ణుడి యొక్క జగద్గురు తత్వము మాత్రము వాళ్ళకి అర్థం అవలే. వాళ్ళ ముందేగా జరిగింది ఇదంతా కూడా. అది రిపీట్ కాకూడదు. దానికి భాగవతం రాయించాడు నారదుడు. నారదుడు భాగవతం రాయించింది ఎందుకంటే ఆ జగద్గురు చేతనత్వముతో పాటు జీవిస్తున్నా కూడా ఆ జగద్గురు చేతనత్వానికి అనుగుణ్యంగా మనం మారాల్సింది. మీరు జగద్గురువు మార్చడా చాదస్తం మీరు వదులుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, అఖండంగా సిద్ధి సాయి చరిత్ర పారాయణ చెయ్యాలి అని చెప్తే నాకు చెప్పింది ఏంటో తెలుసా, చాలా మంది ఆయనే చేయించుకుంటాడని. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సిద్ధి సాయి చరిత్ర ఆయన ఎందుకు చేయించుకోవాలో. ఇప్పటికి అర్థం కాలేదు నాకు. ఏంటో మరి నాది ఎంత ముద్దుబుర్ర అంటే మీకు అందరికీ అర్థమైపోయినటువంటి ఆ సింపుల్ సత్యం నాకు అర్థం కాలే. మీకు ఎవరికైనా అర్థమైనా ఎందుకు చేయించుకుంటాడు? నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది ఇప్పటికీ అర్థం కాదు. అదే జవాబు చెప్తారు నాకు చాలా మంది. ఆయన చేయించుకోకపోతే మేమేం చేస్తాం సార్? నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సిద్ధి సాయి చరిత్ర మనం చదవటం వల్ల ఆయనకేం లాభం అని. లాభం ఆయనకా మనకా? మనకు కదా. ఆయన ఎందుకు చేయించుకోవాలో నాకు అర్థం కాదు.
కానీ ఆ స్థితిలో ఉన్నాం. మనం ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి. దాన్నే పొద్దున్న ఆసురీ స్థితి అన్నాను నేను. ఆసురీ స్థితి అంటే ఏమిటో తెలుసా? మన మంచి కోరి ఇతరుడు మనని సావగొట్టాలి అనుకోవటం. మన ఎందుకు ఆయన సావగొట్టాలి అంటే మన మంచి కోరి. విల్ హీ డూ ఇట్? తల్లిదండ్రులుగా మీరు అది చేయగలుగుతున్నారా? మీ పిల్లల్ని మీ జీవితంలో మీరు చూసుకోండి. మీరు కావలసినట్టు మీ పిల్లలు ప్రవర్తిస్తున్నారా? ప్రవర్తించారు, అసంభవం. అది ఇంచేతంటే మీరు గురువుకి కావలసినట్టు ప్రవర్తించటం లేదు. అదొక విషవలయం. అది దాని గురించి కావలసినటువంటి సూత్రాలు మనం భాగవతంలో చదువుకుంటున్నాం. సాయంత్రం పూట చేతనత్వ విజ్ఞానంలో ఋషులు మనకు అందించినటువంటి సూత్రాలు చదువుకుంటున్నాం. చేతనత్వ విజ్ఞానం అంటే ఏంటి? మనం మారలేకపోతున్నాం అన్నది అర్థమైంది. ఎలా మారాలి, ఏం చేస్తే మారుతాం మనం? ఆ సూత్రాలు చేతనత్వాన్ని మార్చేటటువంటి సూత్రాలు. 3 సూత్రాలు ఉన్నాయి. ఆ 3 సూత్రాలు మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఏమిటా 3 సూత్రాలు అంటే, ఒకటి పురుష సూక్తము. పురుష సూక్తము ఎలక్ట్రిసిటీ లాంటిది. ఎలక్ట్రిసిటీ లేకుండా ఆధునికమైనటువంటి ఏ పరికరము పని చేయదు కదా. ఎలక్ట్రిసిటీ లేకపోతే అన్ని టప్పు. శ్రీ సూక్తము ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకునేటటువంటి పరికరము. ఇస్త్రీ పెట్టుంది. ఎలక్ట్రిసిటీ వస్తే ఏం చేస్తున్నది? బట్టల్ని ఇస్త్రీ చేయడానికి కావాల్సినటువంటి వేడిని పొందుతుంది. వాషింగ్ మెషిన్ ఉంది. ఏం చేస్తున్నారు? ఎలక్ట్రిసిటీ ఉంటే బట్టల్ని ఉతకడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఫ్యాన్ ఉంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, గాలి ఇస్తుంది. హీటర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కూలర్ ఉంది, ఏసీ ఉంది, కంప్యూటర్ ఉంది. మీ ఇష్టం ఏదైనా చెప్పుకోండి మీరు. అదేందా? అది శ్రీ సూక్తం. అంటే శ్రీ సూక్తం అంటే ఏంటన్నమాట? పరికరము, సంపద, వనరులు. ఇది శ్రీ. అన్నము, అన్నము కూడా ఒక పరికరమే. దేనికి పరికరం? మీ శరీరాన్ని పని చేయటానికి కావలసినటువంటి శక్తి అన్నం వల్లే వస్తుంది. యదన్నేనా తిరోహతి. అన్నాన్ని తీసుకుని అన్నం చేత పోషింపబడుతూ అన్నం కంటే పై స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వము పురుష సూక్తము. అన్నము శ్రీ సూక్తము. అన్నము శ్రీ సూక్తము. అన్నము ద్వారా ఈ శరీరాన్ని మనం పోషించుకుంటూ ఈ శరీరాన్ని పోషించడానికి కావలసినటువంటి శక్తి ఇచ్చేది పురుష సూక్తం, ఎలక్ట్రిసిటీ. క్లియర్ గా అర్థమవుతుందా మీకు చెప్పిన ఉదాహరణ? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇవి రెండు కలిసాయి. పరికరములో ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకోవటానికి కావలసినటువంటి వనరులు ఉన్నాయి. ఏసీలో చల్లబరచటానికి, ఫ్రిడ్జ్లో వస్తువును చల్లబరచటానికి, గాలిలో తిరగటానికి, తిరిగి గాలి ఇచ్చేటటువంటి పరికరములు అమర్చబడి ఉన్నాయి. వ్యవస్థ ఉన్నది. కానీ ఆ వ్యవస్థ పని చేయాలి అంటే ఏమవ్వాలి? ఎలక్ట్రిసిటీ రావాలి. ఇప్పుడు రెండు వచ్చాయి కదా, పురుష సూక్తము, శ్రీ సూక్తము. ఇప్పుడు ఇవి రెండు కలిస్తే చేతనత్వం వస్తుంది. పరికరము ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, రెండు వేరువేరుగా ఉన్నాయనుకోండి, ఫ్యాన్ పనిచేయదు. ఎలక్ట్రిసిటీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, రెండింటికి మధ్య లింక్ లేదు. అంటే ఏంటి? కరెంటు సప్లై లేదు. కరెంటు ఉండవచ్చు, కానీ మీరు ప్లగ్ తీశారు. అప్పుడు ఏమవుతుంది? కరెంటు ఉంది కానీ, పరికరము ఉంది కానీ, పరికరముల్లో విద్యుత్ ప్రవాహం లేదు. ఇది మంత్రపుష్పం. ఇది మంత్రపుష్పం. అంటే ఏంటి? పరికరము పరికరముగా పని చేయాలి అంటే ఆ పరికరము వలె చేతనత్వముతో, ఫ్యాన్ లో చేతనత్వం ఉందంటే తిరుగుతున్నాం. ఒకసారి కరెంటు వేస్తాం, స్విచ్ వేస్తాం, ఫ్యాన్ తిరగదు. అప్పుడు ఏం చేస్తాం? కర్రపట్టుకుని. అదే మనం చేసుకోవాలి. మనం ఆ పని చేయకపోతే ఆ చేతనత్వం ఫ్యాన్కి ఏం చేస్తున్నాం ఆ పనే చేసుకోవాలి. అప్పటికి చేయకపోతే ఏ బిట్టికి ఆ బిట్టు ఊడదీస్తాం. ఊడదీసి ఏం చేస్తాం? మళ్ళా ఓవరైలింగ్ చేసి. అర్థం చేసుకోండి, అది ప్రతిదీ కూడా ప్రకృతిలో పై చేతనత్వ స్థాయిలో ఏం జరుగుతుందో మీరు మీ పరికరాలకి అదే పని చేస్తున్నారు.
మంత్రపుష్పము ఓవరాలింగ్, చేతనత్వాన్ని చేతనత్వ స్థితిలో ఉంచేది. శ్రీ సూక్తము పరికరాలను పరికరాలుగా ఉంచేది. మంచి పరికరాలు లేకపోతే పనిచేయదు కదా. ఈ రెండిటినీ కూడా పరిచయించగలిగేటటువంటి శక్తి పురుష సూక్తము. శ్రీ సూక్తం గురించి మనం చదువుకుంటున్నాం. శ్రీ సూక్తం గురించి మనం చదువుకుంటున్నాం అంటే ఏంటి అర్థం అనమాట? ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త పరికరములు, పదార్థములు ఎలా పనిచేస్తాయో తెలుసుకునేటటువంటి విద్య. సమస్తము అంటే సూర్యుడు ఎలా పనిచేస్తాడో కూడా మీకు శ్రీ సూక్తంతో తెలుస్తుంది. చంద్రుడు ఎలా పనిచేస్తాడో కూడా మీకు శ్రీ సూక్తంలో తెలుస్తుంది. దోమ, నేను కావాలనే ఆ మాట వాడుతున్నాను. ఖచ్చితంగా దోమ యొక్క ఉనికి ప్రపంచంలో ఎందుకు ఉన్నది, ఆ దోమ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, నువ్వు నాకు ఆహారం పెడితే చీమలకి దోమలకి కూడా పెట్టినట్టే అన్నాడు సాయి. అన్నాడా లేదా? అంచేత దోమకి కూడా ప్రాముఖ్యత ఉంది. నీకు విలువ లేకపోవచ్చు, అది వేరే విషయం. ఇంచేత విలువ లేదు, తెలియక విలువ లేదు. ఆ పదార్థ విజ్ఞానము శ్రీ సూక్తం తెలుపుతుంది. సృష్టిలో ఉన్నటువంటిది ప్రతిదీ, ఈ ఆకు, ఈ కణము, ఏదైనా సరే ఎందుకు ప్రకృతిలో అది ఉన్నది, ప్రకృతిలో అది ఉన్నది అంటే ఖచ్చితంగా అది భగవంతుడి యొక్క నిర్మాణమే కదా. అంతవరకు మనకు విశ్వాసం ఉంది కదా మనకి, భారతీయులకి. అంచేత సృష్టిలో ఉన్నటువంటిది ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క నిర్మాణమే కనుక అది నిరుపయోగమైనది, పనికిరానిది, వేస్ట్ అయినది అయ్యి ఉండదు. సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి ఒక చేతనత్వము దోమని ప్రకృతిలో సృష్టించింది అంటే, ఈ బురదను ప్రకృతిలో సృష్టించింది అంటే అర్థం ఏంటనమాట? ఖచ్చితంగా అది ఒక సంపదే. ఇంకంటే అది భగవంతుడి యొక్క అంశే. ముందు ఆ చేతనత్వం రావాలి మనకి. అది శ్రీ సూక్తం అంటే. శ్రీ సూక్తం అంటే అర్థం అది. ప్రకృతిలో ప్రతిదీ సంపదే. మీకు ఆ స్థితిలో అది ఉపయోగపడదా అంటే మేము చేతనత్వం ఆ స్థితిలో లేదు కనుక దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దాన్ని ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి 15 సూత్రాలు శ్రీ సూక్తంలో ఇవ్వబడి ఉన్నాయి. ఇప్పుడు మీలో వాలంటీర్స్ కావాలి నాకు. శ్రీ సూక్తం యొక్క 15 సూక్తాలు ఇందులో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చేయగలిగే వాళ్ళు 2 రోజుల్లో చేసి నాకు ఇవ్వాలి. అది అంటే చేయలేకపోతే మీరు దయచేసి ఎవరు చేతులు ఎత్తకండి. మంత్రమయమైనటువంటి విద్య. ఆ శ్రీ సూక్తానికి అనేక మంది అనేక రకాలుగా వివరణ ఇచ్చి ఉన్నారు. నేను ఆధారపడింది ఎప్పుడూ కూడా ఈకే గారి మీదే. ఎప్పుడు ఈకే గారి మీదే ఆధారపడతాను నేను. థియాసఫిస్ట్ ఆయన చాలా గొప్పవాడు. ఈకే గారి వివరణని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వివరణకి సమన్వయం చేసి ఇది రాశాను నేను. ఈకే గారు చెప్పింది ఇందులో లేదు. నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఎందుకు మళ్ళా రిపీట్ చేయటం? ఈకే గారి బుక్ పక్కన పెట్టుకుని నేను చెప్పింది ఇందులో చూసుకుంటూ మంత్రములో హిరణ్యవర్ణాం, హరిణీం, చంద్రాం, ప్రభాసాం, యశసాం, జ్వలంతీం, తృప్తాం, తర్పయంతీం అని రకరకాలైనటువంటి మంత్రాక్షరాలు ఉన్నాయి. ఆ మంత్రాక్షరాలు ఒక లైన్లో 2 లైన్లో మీరు గ్లాసరీ లాగా రాయాలి. ఎన్నొస్తాయి మ్యాక్సిమము? ఎన్నొచ్చే లక్ష్మి అని చూస్తే మీరు ఇంకా తగ్గించుకోవచ్చు దాన్ని. అంచేతే 25 పదాలకి ఒక లైన్లో అర్థం చెప్పాలి మీరు. ఇప్పుడు రూట్ రేస్ మీద, మూల జాతుల మీద థియాసఫీలో 1000 పేజీలు రాశారు. 1000 పేజీలు. కానీ గ్లాసరీలో ఏం రాస్తారు అంటే చేతనత్వ వికాసానికి అనువైనటువంటి సమూహము గలనటువంటి ఒక జాతి అయిపోయింది. అర్థమైంది ఎలా రాయాలో? సింపుల్ గా ఒకే ముక్కలో ఒకే లైన్లో ఆ భావం అంతా వచ్చేయాలి. ఆ భావం ఎవరికి అర్థమవుతుంది? ఆ విషయం మీద కూలంకుషంగా అర్థం ఉన్నటువంటి వాడికి. ఒకవేళ కూలంకుషంగా అర్థం తెలియకపోతే, చదివి ఉండకపోతే బేసిక్ అర్థం వాడికి వచ్చేయాలి. ఇంతైతే 25-30 పదాలు ఉన్నాయి. ఆ గ్లాసరీ తయారు చేయాలి, ఇంట్రొడక్షన్ రాయాలి. రాసి నెక్స్ట్ 2-3 డేస్ లో ఈ బుక్ ప్రింట్ అయి వచ్చేయాలి. ప్రింట్ చేయించగలిగితే. ప్రింట్ చేయించలేకపోతే ఫోటోస్టాట్ కాపీలు. అర్థమైంది కదా? ఇంట్రొడక్షన్ ఉండాలి, గ్లాసరీ ఉండాలి. అది ఎవరు చేస్తారు అన్నది నాకు ఎవరు చెప్పొద్దు, ఇక్కడ పెడతాను నేను.
అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ఈ శ్లోకం యొక్క వివరణ శ్రీ సూక్తము. ఈ శ్లోకం యొక్క వివరణే మనము ఏ ట్రీటీజ్ ఆన్ వైట్ మ్యాజిక్ లో చదువుకుంటున్నాం. మనం ఎన్నో పేజీ వరకు వచ్చాం. ఒక 3 చేతనత్వాలు లేకపోతే 3 వ్యవస్థలు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. పొద్దున్న క్లాస్కి ఈ క్లాస్కి కొంచెం తేడా వస్తుంది. ఈ క్లాస్ ఆల్మోస్ట్ ఒక స్టడీ మెటీరియల్ లాగా ఉంటుంది. అంచేత నెక్స్ట్ చదవబోయేటటువంటి ఒక 5-6 పేజీలు కనుక మీరు రెడీగా మీ దగ్గర ఉంచుకుంటే పుస్తకం మొత్తం లేనటువంటి వాళ్ళు మీరు ఈజీగా ఫాలో అవ్వగలుగుతారు. లేకపోయినా మీరు ఫాలో అవ్వగలుగుతారు. ఫాలో ఉండి తీరాలని నేను చెప్పటం లేదు. కానీ దాన్ని స్కూల్లో పిల్లలు కాలేజీలో పిల్లలు నోట్స్ రాసుకున్నట్టు మళ్ళా మీరు స్టడీ చేసుకుని చదువుకుంటూ ఉండాలి. కారణం ఏమిటి అంటే చేతనత్వ విజ్ఞానము రాబోయేటటువంటి రోజుల్లో యూనివర్సిటీస్ లో చెప్పబడుతుంది అని చెప్పాను కదా. అంచేత ఈ శ్రావణ పౌర్ణమి నాడు వచ్చిందా, రాబోతోందా, అయిపోయిందా? అయిపోయింది కాబోలు. అంచేత ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్షియస్నెస్ చేతనత్వ విజ్ఞానం అనేటటువంటి ఒక సంస్థ జరిగిపోయి ఉండాలిగా శ్రావణ పూర్ణిమ అంటే. అంచేత అది పెట్టడం అయిపోయింది. ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చేతనత్వ కాన్షియస్నెస్ లో మెయిన్ గా మొట్టమొదటి ఈ 3 మనం చదువుకుంటాం. పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము. ఇందుకు ఇది చదువుకుంటాం భారతదేశపు యొక్క దేవాలయాలలో, భారతదేశపు యొక్క రత్నగర్భ స్థితిలో, భారతదేశపు యొక్క విదేశీయులను కూడా ఈ విధమైనటువంటి కమ్యూనికేషన్స్ లేనప్పుడు ఆకర్షించినటువంటి దేశము. మీరు చాలా జాగ్రత్తగా దాన్ని గమనించుకోండి. ఇతరులు కొలంబస్ ఇండియాకి రావడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడ ఆగాడు? అమెరికాలో ఆగాడు. ఇండియా అనుకుని అక్కడ ఆగితేనే అది అంత గొప్పదైపోయింది. అవునా? ఇండియాకి వచ్చి ఉంటే ఏమై ఉండేదో అప్పుడు. దాని యొక్క దృష్టాంతాలు కారణాంతరాలు మనం తర్వాత చదువుదాం. కానీ ఆ భారతదేశపు యొక్క ఆ జగద్గురుత్వానికి కారణము ఈ 3 పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పం. అంచేత ఏ దేవాలయానికి మీరు వెళ్ళండి, ఏ దేవతని మీరు ఉపాసన చేయండి, ఈ 3 ఉంటాయి. ఏ కొత్త మెషిన్ అయినా కనిపెట్టనివ్వండి, ఏముంటాయి అందులో? పరికరాలు ఉంటాయి, కరెంట్ ఉంటుంది. కరెంటు పరికరాలు కలిసినప్పుడు పనిచేయేటటువంటి చేతనత్వం ఉంటుంది. అదే ఉంటుంది పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము. అంచేత మానవ శరీరములో కొన్ని పరికరాలు ఉన్నాయి. ఏమిటి ఉన్నటువంటి ఆ పరికరాలు? మొట్టమొదట ఉన్నటువంటి పరికరం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి అంటే శ్వాస. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఇది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, స్వతంత్రమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఒక తంత్రము. అర్థమైంది కదా? ఈ శ్వాస ఎలాంటిది అంటే ప్రతి మషీన్ లో ఉండేటటువంటి డైనమో లాంటిది, బ్యాటరీ లాంటిది. ఇప్పుడు బ్యాటరీ ఆపరేటెడ్ క్లాక్స్ అవి వస్తున్నాయి కదా. బ్యాటరీ లేకపోతే పనిచేయదు. అది బ్యాటరీ ఉంటే పని చేస్తుంది. అంచేత మన శరీరము పనిచేయటానికి కావలసినటువంటి తంత్రము శ్వాస ఉంది. శ్వాస లేకపోతే మనిషి లేడు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 సంవత్సరాలు బట్టి కోమాలో ఉన్నటువంటి వ్యక్తులు అమెరికాలో ఇప్పటికీ జీవించి ఉన్నారు. కోమాలో ఉన్నారు. వాళ్ళని బెడ్స్ లో పెట్టి, దాని మీద ఒక నవల కూడా వచ్చింది కోమా అని. కోమా అంటే తెలుసు కదా మీకు? ఏ ఇంద్రియము పనిచేయదు, కేవలము శ్వాస ఆడుతూ ఉంటుంది. వాళ్ళు చచ్చిపోయి ఉంటున్నాం మనం. ఏ ఇంద్రియం పనిచేయదు. కోమాలో ఉందంటే వాడు మాట్లాడు, వాడంతటి వాడు తిండి తినలేడు, వాడు ఎక్కడికి వెళ్ళాడు, అలా పడి ఉంటాడు అంతే, జీవశవములాగా. కానీ ఏం చేస్తున్నారు? 100 ఏళ్ల బట్టి ఉన్నటువంటి ఆ జీవోత్సవాన్ని వాళ్ళు అలాగే ఫ్లూయిడ్స్ మీద బతికించి ఉంచుతున్నారు. బతికించి వాళ్ళు ఉంచటం లేదు, ఆ శ్వాస వాళ్ళని బతికించి ఉంచుతుంది. దాన్ని వాళ్ళు కాపాడుతున్నారంతే. అర్థమైందా శ్వాస అంటే ఏమిటో? అది శ్వాస ఏమవుతుంది? మీ లంగ్స్ లోకి వెళ్తుంది, లంగ్స్ నుంచి బయటకు వస్తుంది, లంగ్స్ లోకి వెళ్తుంది, లంగ్స్ నుంచి బయటకు వస్తుంది. అదొక వ్యవస్థ, శ్వాస వ్యవస్థ. ఈ శ్వాస వ్యవస్థను ఉపయోగించుకునేటటువంటి విధానము ప్రాణాయామం. రెండవ వ్యవస్థ. అన్నం తింటున్నాం మనం. తిన్నటువంటి అన్నం ఎక్కడికి వెళ్తుంది?
సైంటిస్ట్ అవ్వక్కర్లే మనం. ఎక్కడికి వెళ్తుందో తెలుసు కదా మనకి. కడుపులోకి వెళ్తుంది. కడుపులోంచి ఎక్కడికి వెళ్తుంది? చిన్న పేగుల్లోకి వెళ్తుంది. చిన్న పేగుల నుంచి పెద్ద పేగుల్లోకి వస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా పొద్దున చెప్తున్నటువంటి సూర్యకిరణ విజ్ఞానాన్ని మీరు ఆపాదించుకోగలగాలి. కడుపులోకి వెళ్ళినటువంటి ఏ రకమైనటువంటి ఆహారమైనా కూడా ముందు 4 భాగాలుగా పెద్ద పేగుల్లోకి వస్తుంది. చిన్న పేగుల్లో 4 భాగాలుగా అది విభజింపబడుతుంది. ఆ 4 చిన్న పేగుల పేర్లు ఏంటో డాక్టర్ గారు చెప్పాలి. ఈ 4 తర్వాత ఈ 4 ఏం చేస్తాయో కూడా అర్థం తీసుకోండి. మనం తీసుకున్నటువంటి ఆహారము డైజెస్ట్ అవటానికి, దాన్ని మన శరీర వ్యవస్థకి కావలసినటువంటి శక్తిగా మార్చడానికి కావలసినటువంటి 2 అంగాలు ఉన్నాయి. లివరు, ప్యాంక్రియాస్. 2 అంగాలు మెయిన్ గా. ఈ 2 కూడా ఏం చేస్తాయంటే మనము తీసుకున్నటువంటి ఆహారాన్ని మనకు కావలసిన శక్తిగా, కావలసిన స్వరూపముగా మార్చడానికి కావలసినటువంటి రసములను పోషిస్తుంది. ఇవి 2 కూడా సూర్యుడు చంద్రుడికి ప్రతీకలు. మన శరీరములో కుడి కన్ను ఎడమ కన్ను ఎలాగైతే సూర్యుడు చంద్రుడికి ప్రతీకలు, లివరు ప్యాంక్రియాస్ కూడా మన శరీరములో సూర్యుడు చంద్రుడికి ప్రతీకలు. ఈ దృష్టిలో ఈ దృష్టి లివరు ప్యాంక్రియాస్ యొక్క సవ్యమైనటువంటి దృష్టి లేకపోతే రోగాలు వస్తాయి మనకి. శ్రీ సూక్తంలో అది మీరు చదువుతారు. 12వ శ్లోకం 13వ శ్లోకం. ఈ చంద్రం అనేటటువంటి వర్డ్, సూర్యం అనేటటువంటి వర్డ్ ఎక్కడెక్కడ వచ్చినా అది కుడికన్నుకు కానీ లేకపోతే లివర్కి కానీ, అలాగే ఎడంకన్నుకు కానీ లేకపోతే ప్యాంక్రియాస్కి కానీ పొజిషన్స్ కూడా అలాగే ఉంటాయి. మీకు ఎడం వైపు ప్యాంక్రియాస్ ఉంటుంది, కుడివైపు లివర్ ఉంటుంది. ఆ సిస్టమటైజ్డ్ జ్ఞానం అర్థం చేసుకోండి. అది ఏమవుతుంది, అక్కడ నుంచి లివరు ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటటువంటి రసో వైసహ ఉపనిషత్తులో చెప్తాడు. ఆ రసమే ఆ దేవీ తత్వము. ఆ రసము కరెక్ట్ గా లేకపోతే శరీరం పోయే ఆ రసము. దానినే వాళ్ళు ఆ యజ్ఞం పేరేదో మేకని బలిస్తారు వాళ్ళు. మేక యొక్క లివర్ని తీస్తారు వాళ్ళు. కానీ మేక యొక్క లివర్ని తీయమని కాదు అక్కడ వాళ్ళు చెప్పింది. వాళ్ళు అజోపిసన్ అంటే మేక అయ్యావు అన్న అర్థం. ఇందాక మనం ఓ శ్లోకం చదువుకున్నాం. అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయా అని చదివితే అజోపిసన్ను మేకవైనప్పటికీ అని అర్థం చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం దాని అర్థం? అజోపిస్తానంటే అర్థం ఏం చెప్పుకున్నాం? పుట్టుక లేనటువంటిది అని చెప్పుకున్నాం. కానీ యజ్ఞం చేసేసరికి కానీ మేకంగా వస్తారు. అలాంటి దద్దములు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఎలాగ మనం బాగు చేయగలమో అని ఆలోచించండి. మీరు మీ సుఖాలు, మీ జీవితాలు మీరు ఆలోచించుకోవటం కొంత ఆపి. ఇంకేదంటే గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు వాళ్ళ సుఖాలే చూసుకుని ఉంటే ఈనాడు మీరు ఇలా మాట్లాడుకునేటటువంటి స్థితి వచ్చి ఉండేది కాదు. అవునా? సుఖంగా ఏం లేరు వాళ్ళు. నెహ్రూ రాసుకున్నాడు తన ఆటోబయోగ్రఫీలో, ఐస్ మీద పడుకోబెట్టి తేళ్ని జర్రల్ని వాళ్ళ శరీరం మీద వదిలేవారట. ఏం చేసేవి? ముద్దు పెట్టుకునేవా ఆయన్ని? కోటీశ్వరుడు. ఆయన బట్టలు ఇప్పుడు ఫారెన్ అంటున్నాం, చాలా మంది వెళ్ళలేకపోతున్నారు. కానీ వాళ్ళ బట్టలు పేరిస్ లో కడిగి వచ్చేవి వారం ఫ్లైట్ లో. మోతీలాల్ నెహ్రూ వాళ్ళ పిల్లల బట్టలు ఇండియాలో ఉతికించేవాడు కాదు. మనం ఏదో చాలా గొప్ప అనుకుంటున్నాం, మన పిల్లల్ని అమెరికా పంపేసి మేము అంత గొప్పవాళ్ళం అని. అలాంటి వాడు అంత కష్టపడగలిగాడు. నేను ఏ విధమైనటువంటి చేతనత్వం గల వ్యక్తులుగా మిమ్మల్ని మార్చాలి అనుకుంటున్నాను. అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా అని కృష్ణుడితో పాటు మీరు అనగలగాలి. నా యొక్క మాయాశక్తి చేత, కృష్ణుడి యొక్క మాయాశక్తి కాదు, నా యొక్క మాయాశక్తి చేత ఈ సంపూర్ణ సృష్టిని నేను నడిపిస్తున్నాను అని మీరు అనగలగాలి. సాయి ఆ మాట అన్నాడు, శ్రీరామ శర్మ ఆచార్య ఆ మాట అన్నాడు, అరవిందో ఆ మాట అన్నాడు. మీరెందుకు అనలేరు? కానీ అనాలి అంటే ఇది సరిపోదు. అసలు మీరు ఏమీ పని చేయటం లేదు, మీకు చేత కావటం లేదు. అది కష్టపడండి, అంచేత నిరసించిపోకండి. నిరసిస్తే నేనేం చేస్తాను? చేత కావటం లేదండి. అర్థమవుతుందా? నాకు బాగా గుర్తు, మెడికల్ కాలేజీలో చేరిన కొత్తల్లో, నేను ఎప్పుడు మెడికల్ కాలేజీలో చేరాను అని అడగండి. చేరిన కొత్తల్లో గ్రేజ్ అనాటమీ అని ఒప్పుకుంది.
అది చదవాలి అన్నారు. ఆ పుస్తకం చూసేసరికి దండం పెట్టేస్తారు చాలా మంది. కానీ వాడే 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ పుస్తకం వాడి ఫింగర్ టిప్స్ లో ఉంటుంది. పుస్తకం చూడగానే ఏమనిపిస్తుంది? అది అంచేత మీరు కంగారు పట్టం మానేసి ఆచరణ చేయటం మొదలెట్టండి. ఈ విద్య అందరికీ వచ్చినదే. అందులో ఋషులు చెప్పేది ఏంటంటే ఎవడు సాధన చేసుకుంటాడో వాడికి వస్తుంది ఇది. అందులో ఆ గురువులు ఎలాంటి వాళ్ళు? సర్వవ్యాపకులు, సర్వసమర్థులు, సర్వజ్ఞులు వాళ్ళు. అంచేత మీకు ఎప్పుడు ఎలాగ ఏది చెప్పాలో వాళ్ళకి తెలుసు. మీరు క్లాసులో ఉంటే కదా, క్లాసులో ఉండి మీ మనస్సులు ఎక్కడో ఉంటే గురువు ఏం చేస్తాడు? కానీ గురువు ఎక్కడున్నాడు? సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు. అంచేత ఎక్కడ ఉంటాడు గురువు? ఎప్పుడూ మీ పక్కనే ఉంటాడు. కానీ మీరు మాత్రము గురువు చెప్పింది వినరు. మేము వింటున్నా ఉంటే ఖచ్చితంగా మీ జీవితాలు ఇలా ఉండవు. దానికి లివరు ప్యాంక్రియాస్ గురించి చెప్తూ, సూర్యుడు చంద్రుడు గురించి చెప్తున్నాను నేను. ఆ లింక్ మీరు అర్థం చేసుకోండి. ప్రతిదీ కూడా లింక్ దాటి ఎక్కడికి వెళ్ళిపోను నేను. ఆ లింక్ మీరు పట్టుకోగలగాలి. ఎందుకు చెప్తున్నాడు? ఆ సూర్యుడే, ఆ చంద్రుడే మీ యొక్క కుడి కన్ను ఎడమ కన్నుగా ఉంటారు, మీ యొక్క లివరు ప్యాంక్రియాస్ గా ఉంటారు. వాళ్ళ యొక్క భాగాలే. అఖండ చేతనత్వం అనేది అదే. మనము ఆ చేతనత్వాన్ని గుర్తించటం లేదు, రోగగ్రస్తం అయిపోతున్నాం. లివరు ప్యాంక్రియాస్ కరెక్ట్ గా ఉంటే మీకు రోగం ఉండదు. ఎందుకు కరెక్ట్ గా లేదు? మీ దృష్టి తప్పైంది. ఇంచేత సూర్యుడు చంద్రుడు దృష్టికి సంబంధించినటువంటి వాళ్ళు. అర్థమైంది కదా? అక్కడ నుంచి పెద్ద పేగుల్లోకి వస్తుంది. దాన్ని మళ్ళా 3 భాగాలు ఉన్నాయి: అసెండింగ్, ట్రాన్స్ఫర్స్, డిసెండింగ్. సూర్యకిరణ విజ్ఞానం కూడా ఈ 3+4 గానే ఉంటుంది. ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే. ఈ థర్డ్ రే 4 భాగాలుగా అవుతుంది: 4th, 5th, 6th, 7th. మళ్ళీ దాన్ని అర్థం చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే, ఇవాళ నేను చెప్పినటువంటి ఈ విషయాలు బోర్డు మీద హ్యాంగ్ చేసుకోవటానికి వీలుగా అయినా మీరు తయారు చేయండి. ఏంటంటారు వాటిని? చార్ట్స్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎంత స్పష్టంగా నేను చెప్తున్నాను. పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము ప్రొజెక్షన్ లో వస్తుంది. ట్రాన్స్పరెన్సీస్ డాక్టర్ గారు మీకు తెలుసు కదా, ఆ ట్రాన్స్పరెన్సీస్ కాస్త మీరు చూసుకోండి. అది ఒకసారి వీళ్ళకి చెప్పేస్తే వీళ్ళు తయారు చేస్తారు. హింట్ ఇచ్చేయండి. తయారు చేశాక పురుష సూక్తం ఎదురకుండా ఏం రాస్తారు? ఎలక్ట్రిసిటీ. శ్రీ సూక్తానికి ఎదురకుండా ఏం రాసి ఉంటుంది? ఆపరేటర్స్, లేకపోతే పరికరము. మంత్రపుష్పము చేతనత్వం అంటే పనిచేస్తున్నటువంటి పరికరము. ఇక్కడ టీవీ ఒకటి ఉంది. ఎక్కడ చేతనత్వం ఉందా దానికి? ఆ టీవీ ఎందుకు కొన్నాం? మీలో ఎవరికైనా తెలుసు అసలు టీవీ ఉందని? అక్కడ అసలు టీవీ అక్కడ ఉందని ఎంతమంది తెలుసు? ఒక పాప చేయెత్తేసింది. వెరీ గుడ్, తక్షణ ఎత్తింది. ఇంకోళ్ళు మిగతా ఎవరికి తెలియదా టీవీ ఉన్నట్టు? పోనీలండి, అది మిల్లిగా అన్ని లైన్లో పడతాయి. వేదము యొక్క, వేద మంత్రాల యొక్క గొప్పతనం ఏంటి అంటే అది లేదు ఇప్పుడు మన దేశంలో. అది తప్ప మిగతా అన్ని చేస్తున్నాం. అది ఎందుకు అనేటటువంటి ఆ మానసిక స్థితిలో వచ్చి, అందుకే దాన్ని నీచ మనస్సు అని ఆ పేరు లోవర్ మైండ్ అన్నాడు పాపం ఆయన. లోవర్ మైండ్ అంటే మీకు వేడి కలగటం లేదని దాన్ని నీచ మనస్సు అంటున్నాను నేను. ఆ నీచత్వం మనలో పోవాలి. పరికరం అక్కడ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, మంత్రపుష్పం లేదు. మన జీవితాలలో కూడా అంతే. దేవాలయం, దేవాలయ ప్రోక్త అనేటటువంటి శరీరం ఉంది. సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపుడైనటువంటి ఆ వాసుదేవతత్వం ఉంది. చేతనత్వం లేదు, మంత్రపుష్పం లేదు. ఎందుకు లేదు? దాన్ని చదవండి. దాన్ని నేను చెప్పేది అందుకు. అది నిరంతరము మోగుతూ ఉండాలన్నాను నేను ఆశ్రమంలో. అతి కష్టం మీద రోజుకి 2 సార్లు జరుగుతోంది. ఇప్పుడు మన యొక్క నీచత్వాన్ని అర్థం చేసుకోండి. అందుకు దాన్ని అది చేయలేనప్పుడు ఇక్కడ ఉండటం ఎందుకు అనేటటువంటి ప్రశ్న కూడా మీరు వేసుకోండి. అందుకే నేను మొన్న చెప్పాను, నేను ఎవరికో టీవీ ఇక్కడ ఉండకూడదు అని. అయినా నా మాట వినలేదు. రోగగ్రస్తం అవటానికి కారణం ఏంటి అంటే, దాన్ని మీరు ఉపయోగించవలసిన విధానంలో, ఉపయోగించుకోవాల్సిన చోట మీరు ఉపయోగించటం లేదు. ఏదైనా ఒక పరికరం పాడైపోవటానికి కారణం ఏంటి?
వాడకుండా ఉండటం, లేకపోతే ఎలా వాడాలో అలా వాడకపోవటం. ఆ రెండూ చేస్తున్నారు కనుకే మన శరీరాలు రోగగ్రస్తం అవుతున్నాయి. చివరికి అతి భయంకరమైనటువంటి రోగము చావు దగ్గరికి వెళ్తున్నాం. లేకపోతే చావు రాదు. భీష్ముడికి చావు లేదు, ద్రోణుడికి చావు లేదు, కృష్ణుడికే కాదు భీష్ముడికి చావు లేదు. నేను ఎప్పుడు చచ్చిపోవాలో అప్పుడు చచ్చిపోయాడు ఆయన. ద్రోణాచార్యుడికి చావు లేదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చచ్చిపోవాలనుకుని చచ్చిపోతారు వాళ్ళు. అశ్వత్థామ అత అని యుధిష్ఠిరుడు అన్నట్ట. అబద్ధము చెప్పినటువంటి యుధిష్ఠిరుడు ఏమన్నాడు? నరోవా కుంజరవో అన్నట్ట. అది విన్నట్ట అవుడు ద్రోణాచార్యుడు. వినేం చేశాడు? నీరసం వచ్చేసి. ఎందుకంటే మనకున్నటువంటి నీచ లక్షణాలన్నీ కూడా గురువుకు ఆపాదిస్తాం మనం. ఎంత అద్భుతమైనటువంటి ఆ గురువు అంటే ద్రోణాచార్యుడు. కసి ఉంది అతనికి, మనం చెప్పుకునేది. ఆయనకుందో లేదో మనం తర్వాత ఆలోచిద్దాం. ఏంటి కసి? ఎవరి మీద కసి ఉంది? ద్రుపదుడి మీద కసి ఉంది. ఎందుకు కసి ఉంది? భారతం తెలుసు కదా మీకు, తెలీదా? క్లాస్మేట్స్ వీళ్ళిద్దరు సహాయం అడిగితే ఇవ్వలేట, అంచేత కసి ఉంది. అంచేత అర్జునుడికి ట్రైనింగ్ ఇచ్చాట. లేకపోతే అర్జునుడికి చెప్పేవాడు కాదుట. మన లక్షణాలే అన్నీ. మనం దాని మీద ఆపాదించుకుంటాం. ఓకే ట్రైనింగ్ ఇచ్చాడు, ఇచ్చాక ఏం చేశాడు? పట్టించుకున్నాడు. కట్టి తెప్పించుకున్నాక వదిలేశాడు. మళ్ళా జరిగిన సంఘటనని వీళ్ళు మార్చలేరు కదా, అంతవరకు అదృష్టవంతులం మనం. జరిగిన సంఘటన ఏంటి అంటే ద్రుపదుడు నేను చేయలేదు, అంత కసి ఉంది. అర్జునుడి చేత ట్రైనింగ్ ఇచ్చాక కూడా ఏమనలేట. ఏమీ అనని వాడు ఇంత కసి ఎందుకు పెంచుకున్నాడు అని కూడా మనం నీచ మనస్సుకి తట్టదు. అంచేత ఏమైంది? వదిలేశాడు. సరే బాగానే ఉంది. తర్వాత ఏమైంది? శిఖండి ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్తున్నాడు. కాశీరాజు కూతురికి ద్రుపదుడు కొన్ని విశేషమైనటువంటి కారణాల వల్ల అమ్మాయిని అబ్బాయి అని చెప్పి ఇస్తాడు. స్టోరీ అది. దాని అంతరార్థం మనం తర్వాత ఆలోచిద్దాం. భీష్మ వదకి నాంది ఎలా వచ్చిందో అప్పుడు ఆపాడు. నిజంగా కసి తీర్చుకోవాలంటే అప్పుడు కసి తీర్చేసుకోవచ్చు ఎక్స్పోజ్ చేసి. వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకోవటానికి వెళ్తున్నాడు? తండ్రి అవమానం పాలవుతాడని, అంతే కదా. రేపు వచ్చేస్తుంది అమ్మాయి వచ్చేస్తే తెలిసిపోతుంది రహస్యం, అంచేత నేను చచ్చిపోదామని వెళ్ళిపోతున్నాడు. అంచేత నిజంగా వీడు తెలివైన వాడు అవుతే, అంటే కలియుగవాడు అయి ఉంటే, లేకపోతే మన ఫ్రెండ్ అయి ఉంటే ఏం చేసి ఉండేవాడు? వాడిని జాగ్రత్తగా ఆపి, ఆమెను జాగ్రత్తగా ఆపి, కాశీరాజుకి ఫోన్ చేసి, లేకపోతే ఈమెయిల్ ఇచ్చి, మరి అప్పుడు ఈమెయిల్స్ అవి ఉన్నాయో మనకు తెలియదు, కానీ అలాంటి పని ఏదో చేసి పిలిపించి, చూసావా ఎంత నీకు అన్యాయం జరిగిపోయిందో, డోంట్ వరీ ఐ యామ్ విత్ యూ, డౌన్ డౌన్ అని ఆర్పించి, మరి అప్పుడు అవన్నీ ఉన్నాయో నాకు తెలియదు. ఇవంతా ఏంటివి? న్యూస్ పేపర్స్ అవి హెడ్లైన్స్ అవి ఏం చేసి, ఇలాంటి వాళ్ళ రాజుగా ఉండటం, దింపేయండి, వాడు రాజుగా ఉండకూడదు అని చేసి ఉండేవాడు. మరి అవేమీ చేయలేదు. ఏం చేశాడు? స్థూల పన్నుడు అనేటటువంటి యక్షుడు దగ్గరికి తీసుకెళ్లి, మానవేతరుడు దగ్గరికి తీసుకెళ్లి, మానవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి కాదది, ఒక గురువే మానవేతర సముదాయం దగ్గర నుంచి ఆర్డర్ ఇచ్చి ఆ జీన్స్ ని మార్చగలడు. అమ్మాయిని ఏం చేశాడు? అబ్బాయిగా మార్చేశాడు. ఏమీ చెప్పలేదు. ద్రుపదుడికి ఏం చేశాడు? ఇంతకీ కసి తీర్చుకున్నాడా? హెల్ప్ చేశాడా? అలాంటి చేతనత్వం కలిగినటువంటి గురువుకి అశ్వత్థామ చిరంజీవి అని తెలిసి ఉంటుందా? తెలిసి ఉండదా? అశ్వత్థామని చిరంజీవిగా ఎవడు చేసి ఉంటాడు? ఆయన ట్రైనింగే చేసి ఉంటాడు. వాడు చచ్చిపోయాడు అని చెప్తే నమ్ముంటాడు ఆయన? ఎలాంటి మూర్ఖులు మనమే. ఇంకేంటంటే మనం భగవత్ స్వరూపంలో అయినా మనం నమ్మనట్టే. మనం నమ్మంగా చెప్తే ఎంత చెప్తే ఏం లాభం? మనం భగవత్ స్వరూపంలో మీరంతా కూడా ఏదైనా చేయగలరు అంటే మళ్ళా మీరేమంటారు? గురువు గారు. అలాగే ద్రోణాచార్యుడు కూడా అలాంటి వాడే అనుకుని ఏం చెప్పాం మనం? మోహానికి లోనే ఏం చేసేట? పెట్టేస్తే దుష్టజుమ్నుడు శస్త్రము వదిలేసినటువంటి వాడే శిరస్సు ఖండించాడు. అదే కదా. ఆ నీచ మానసిక స్థితికి కావలసినటువంటి అంకురాలు వేస్తూ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మ విద్యను వ్యాసుడు ఎలాగ కంటిన్యూ చేశాడో అర్థం చేసుకోండి. ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. మనకు అదే రుచిస్తుంది. ఇలాంటి కథలే రుచిస్తాయి మనకి.
అంతే కథ అలాగే పెట్టాడు. కానీ ఆ కథలో ఉన్నటువంటి అంతరార్థము నీ చేతనత్వం మారితే నీకు అర్థమవుతుంది. మన దృష్టికోణం మారితే మనకు అర్థమవుతుంది. మనం మారితే యుగం మారుతుంది. అక్కడేం లేదు. అక్కడ విశ్వామిత్రుడు మేనక్కి కూడా మనం అలాంటి కథలే ఆపాదిస్తాం. మనం పడిపోతూ ఉంటాం కదా, ఇప్పటి నుంచి నేను సిగరెట్ తాగను అంటాం, సిగరెట్ తాగేస్తావు. ఇప్పటి నుంచి నేను ఈ పని చేయను అంటావు, ఆ పని చేసేస్తావు. అంతేత విశ్వామిత్రుడు ఏమైపోయాడు, టప్ అని పడిపోయాడు పాపం తపస్సు చేస్తావు. మనకి సిగ్గు లేదు అసలు. ఋషులు ఎలా కింద పడతారు? హీ కెనాట్, అసంభవం. అది ఋషులకి కోపం రావటం అన్నది అసంభవం. కోపం వస్తే అది సర్వజనీనమైనటువంటి సత్ఫలితాలు ఇస్తుంది. ఇచ్చిన ఉదాహరణలు కావాల్సిందని నేను చెప్పాను కదా. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదంతా కూడా లివరు ప్యాంక్రియాస్ కరెక్ట్ అవుతే తప్ప కరెక్ట్ కావు. అది దెబ్బతినుంది మంది, మన లివరు, మన ప్యాంక్రియాస్. అంచేత ఏది చెప్తే ఇదంతా చెప్పానో మీకు గుర్తుందా? ట్రాన్స్పరెన్సీ తయారు చేయమని చెప్తే ఇదంతా చెప్పాను నేను. అంచేత పురుష సూక్తము, మంత్రపుష్పము, శ్రీ సూక్తము అదే ఆర్డర్లో రావాలి. లైఫ్, కాన్షియస్నెస్, మ్యాటర్. త్రిపుటీలు వస్తూ ఉంటే అన్ని రజస్సు, సత్వము, తమస్సు. తమస్సు అనేది పదార్థము, లైఫ్ యాక్టివిటీ రజస్సు, వాటి మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ సత్వము. అంచేత మనలో ఉన్నటువంటి భగవత్ శక్తికి, మనలో ఉన్నటువంటి పదార్థ శక్తికి మధ్య సమత్వం ఉంటే బతికుంటావు నువ్వు. బ్యాలెన్స్ ఉంటే. బ్యాలెన్స్ డిస్బ్యాలెన్స్ అవుతే రోగం వస్తుంది. ఓవర్ డిస్బ్యాలెన్స్ అవుతే పైకి వెళ్ళిపోతావు. అంచేత సమత్వం అన్నది సృష్టి. ఎక్కడెక్కడ సమత్వం ఉంటుందో అక్కడక్కడ సృష్టి ఉంటుంది, యోగం ఉంటుంది, కలయిక ఉంటుంది. అందువల్ల సమత్వం యోగ ఉచ్యతే. అంచేత ఈ ట్రాన్స్పరెన్సీకి హెడ్డింగ్ ఏం పెట్టాలి? సమత్వం యోగ ఉచ్యతే అని హెడ్డింగ్ పెట్టండి. నాకు సాటర్డే నాటికి రెడీ అవ్వాలి కలర్ఫుల్ గా. అంచేత ఎవరో ఒకళ్ళు ఈ బాధ్యత తీసుకునేవాళ్ళు డాక్టర్ గారిని అడగండి, ఆయన రాసి చూపిస్తాడు. డాక్టర్ రాసుకోవచ్చు. 3 పాయింట్స్ పైన హెడ్డింగ్ ఏం పెట్టాం? సమత్వం యోగ ఉచ్యతే. పురుష సూక్తము జీవితం, మంత్రపుష్పము చేతనత్వం, శ్రీ సూక్తము పదార్థము. ఇది ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ. తర్వాత ఏం చెప్పాను నేను? శ్వాస గురించి చెప్పాను. జత శ్వసన వ్యవస్థ, రెస్పిరేషన్. టెక్నికల్ వర్డ్ ఏదైనా ఉంటే నువ్వు చెప్పు, లేకపోతే రెస్పిరేషన్ అని పెట్టు. రెస్పిరేషన్ లో ఏంటి మనం చూసుకోవాలి? రిప్ కేజ్ ఉంది. రిప్ కేజ్ అంటే అందులో ఎన్ని ఎముకలు ఉన్నాయి? 12, ఒకటి హ్యాంగింగ్, ఒకటి ఇన్కంప్లీట్ కదా. 12 ద్వాదశ రాశులు భాగవతానికి చాలా దగ్గర లింక్ ఉంది. 12 ఎముకల మధ్య ఈ మొత్తము పంచకోశాలు కలిగినటువంటి శ్వాస వ్యవస్థ ఉంది. కుడివైపు 3 భాగాలు, ఎడంవైపు 2 భాగాలు. 12 రాశులు, పంచకోశాలు. 12లోంచి 5 తీసేస్తే ఆ మిగతా 7 సూక్ష్మ జగత్తు ఉంది. అక్కడే మనకు కనిపించటం లేదు. 12, 7, 5. ఆ కనిపించినటువంటి 7 ఎండోక్రైన్ సిస్టమ్ గా మారి మనకు కనిపించేటటువంటి బిందువులుగా మారుతాయి. అంటే ఎలాగా? ఎలక్ట్రిసిటీ కనిపించదు కానీ స్విచ్ కనిపిస్తుంది. ఎలక్ట్రిసిటీ కనిపించదు కానీ స్విచ్ తెలిసి ఎక్కడుందో. మీరు ఆ స్విచ్ వేస్తే ఎలక్ట్రిసిటీ వస్తుంది. అలాగే 7 స్విచ్లు: మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి. ఆ లింక్ అర్థం చేసుకు రాయండి. నెక్స్ట్ రెస్పిరేషన్. ఎలాగ మీరు అంటే మీకు ట్రాన్స్పరెన్సీ అంటే ఈ పాటికి అర్థం అయిపోయి ఉంటుంది. హెడ్ లైన్స్ లాగా ఉంటుంది. అది ప్రొజెక్ట్ చేస్తే ఎవడైనా దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోగలుగుతాడు. అర్థమైంది కదా. దాని తర్వాత ఏం చెప్పాను నేను? శ్వసనం తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ అనుకోండి, అరుగుదల. ఏది డైజెస్ట్ అయిందో అదే శక్తిగా మారును. హెడ్డింగ్ అది. అరిగినదే ఫలితాలు ఇచ్చును. విద్య అయినా అదే, తిండి అయినా అదే. చాలా బలంగా ఉంటుందని చెప్పి ఐరన్ 20 గ్రాములు మీరు పెట్టేశారనుకోండి, డాక్టర్ చెప్పాడు ఐరన్ డెఫిషియెంట్
అని ఒక మందు ఇచ్చాడు. 500 milligrams ఐరన్ ఉంది అందులో. వీడు బాగా చదువుకున్నాడు సైన్స్. డాక్టర్ ఏం చెప్పాడు? ఐరన్ కావాలన్నాడు. ఇంతకీ ఆ తెలివిలేని డాక్టర్ ఏం చేశాడు? 500 milligrams ఇచ్చాడు. నాకు చాలా తెలివి ఎక్కువ ఉందని చెప్పి 2 kilos ఐరన్ పౌడర్ చేసి మింగేశాను. మరి ఐరన్ కావాలి కదా, ఏమవుతుంది? ఏమవుతుందో నాకు ఐడియా లేదు. కానీ నువ్వు 500 milligrams వేసుకున్నా అది బాడీలో ఇమడదు, చాలా తక్కువ ఇమడుతుంది మీకు. మిగతాదంతా బయటకు వచ్చేస్తుంది. ఎలా తెలుస్తుంది మీకు బయటకు వచ్చింది అని? ఐరన్ వేసుకున్నా బయటకు వచ్చింది అని మోషన్ నల్లగా అవుతుంది మీకు. అర్థమవుతుందా? అంచేత డైజెస్టివ్ సిస్టమ్ అంటేనే అర్థం ఏంటి అంటే మీరు అరాయించుకున్నది మీకు ఉపయోగపడుతుంది తప్ప అరాయించుకునేది ఉపయోగపడదు. అది హెడ్డింగ్. డైజెస్టివ్ సిస్టంలో ఆహారం అయినా అదే, విద్య అయినా అదే, ఏదైనా సరే. అంచేత క్యాప్షన్ ఏమొస్తుంది అక్కడ? అరిగినదే పనికి వచ్చును. దాని తర్వాత అరగంది నువ్వు ఎంత తిన్నా ఒకటే. విద్య ఎంత గొప్పదైనా వింటే 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 అరాయించుకుంటే తప్ప నువ్వు లెక్చర్ వింటే ఏం లాభం? అరాయించుకున్నావు లేదో ఎలా తెలుస్తుంది? ఆచరణ బట్టి వస్తుంది. నువ్వు ఆచరించలేకపోయావంటే అరగలేదని అర్థం. అది నెక్స్ట్ సిస్టమ్. అది దానికి ఏం చెప్పుకుందాం మనం? స్టమక్. స్టమక్ తర్వాత లివర్, ప్యాంక్రియాస్. ఈ స్టమక్, లివర్, ప్యాంక్రియాస్ అనే ట్రిపిటీలోంచి స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్, ఈ రెండిటికి మధ్య లింక్ గా అపెండిక్స్ అని ఉంటుంది. డాక్టర్ల దృష్టిలో అది వేస్ట్. ఆధ్యాత్మిక దృష్టిలో పీనియల్ గ్లాండ్ కి ఎంత ఇంపార్టెంట్ ఉందో శిరస్సులో, మానవ శరీరం యొక్క దాంట్లో దానికి అంత ఇంపార్టెంట్ ఉంది. మాట్లాడితే దాన్ని కోసి పారేస్తూ ఉంటారు డాక్టర్లు. దాన్ని ఏమంటారంటే నైస్ హ్యాపీ సర్జన్స్ అని అంటాం. నైస్ హ్యాపీ సర్జన్స్ అంటే తెలుసు కదా, ఎలా కోసేద్దాం, ఏదైనా అంటే కోసేద్దాం అంటూ ఉంటారు. సరే, అది మీ ఇష్టం. అంచేత ప్యాంక్రియాస్, లివరు, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్, అపెండిక్స్. ఇప్పుడు ఏమైంది? ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ సిస్టమ్, మూడో సిస్టమ్కి వస్తున్నాను, బ్లడ్ సర్క్యులేషన్. ఇక్కడ నుంచి మీరు తీసుకున్నటువంటి వ్యవస్థ అంతా కూడా నెత్తురులోకి వెళ్తుంది. మీరు తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా మీరు ఏది అరాయించుకున్నారో అరాయించుకున్నదంతా నెత్తురులోకి వెళ్తుంది. నెత్తురులోకి వెళ్ళనిది మీకు ఉపయోగపడదు. నెక్స్ట్ సిస్టమ్ ఎక్కడికి వస్తాం మనం? బ్లడ్ లోకి వస్తాం. ఈ బ్లడ్ కూడా 2 రకాలైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఉంది. ఒకటి టువర్డ్స్ ది హార్ట్, ఇంకోటి ఫ్రమ్ ది హార్ట్. అంటే హార్ట్ లోంచి సంపూర్ణ శరీర వ్యవస్థకు, సంపూర్ణ శరీర వ్యవస్థ నుంచి హార్ట్ లోకి. అక్కడ కూడా మళ్ళా ఈ 4 కనిపిస్తాయి మీకు. హార్ట్ లో 4 ఛాంబర్స్ ఉన్నాయి. స్మాల్ ఇంటెస్టైన్స్ లో 4 ఎలా ఉన్నాయో హార్ట్ లో కూడా ఈ 4 ఉన్నాయి. ఈ 4ంటికి ధర్మార్థ కామ మోక్షాలకి లింక్ తెలిస్తే మన జీవితం కూడా 4 కంపార్ట్మెంట్స్ లో ఉంటుంది. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థం తర్వాత సన్యాసి. ఇవి 4ంటికి, ఇంటెస్టైన్స్ కి, హృదయంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్ కి మీకు తెలియాలి లింక్. అందులో ఇంకోటి ఏంటి, 2 కంపార్ట్మెంట్స్ స్వీకరిస్తూ ఉంటాయి, 2 కంపార్ట్మెంట్స్ వదిలేస్తూ ఉంటాయి. వదిలేస్తూ ఉంటాయి అంటే నా ఉద్దేశం ఏంటి? అది పంపిణీ చేస్తూ ఉంటాయి. దానికి బ్లూ, కొంచెం నలుపు రంగు కలిగినటువంటి రక్తము హృదయంలోకి వచ్చేటటువంటి రక్తము, కొంచెం ఎర్రగా ఉంటుంది, పింగళాం. అది హృదయం నుంచి బయటకు వచ్చేటటువంటి రక్తం, పింగళాం. పింగళాం తర్వాత ఇది ఇడా పింగళాకి. ఈ నెత్తుర్ని హృదయంలోకి తీసుకువెళ్ళేది, నెత్తుర్ని హృదయంలోంచి తీసుకువచ్చేది, ఈ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎడమ కన్ను కుడి కన్నుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇది ఒక ట్రాన్స్పరెన్సీ మీరు తయారు చేయాలి. ఈ జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేసింది? మీరు తీసుకున్నటువంటి ఆహారాన్ని నెత్తురులోకి పంపించటానికి కావలసినటువంటి పదార్థాలను స్వీకరించి
అది నెత్తురులోకి తీసుకువెళ్ళలేని దాన్ని బయటికి పంపించే ఏర్పాటు చేసింది. క్లియర్ కదా? ఇప్పుడు మీరు తీసుకున్నారు, బ్లడ్లోకి వెళ్ళిపోయింది. ఈ బ్లడ్లోకి వెళ్ళిపోయినటువంటి ఆహారము మీకు పనికొచ్చేటటువంటి ఆహారం, అంతే కదా? మీ శరీరానికి, మీ జీవితానికి పనికొచ్చేది ఏ ఆహారము? మీరు తిన్న ఆహారం కాదు, నెత్తురులోకి వెళ్ళినటువంటి ఆహారము. ఆ పాయింట్ అర్థమైందా మీకు? నెత్తురులోకి ఏ ఆహారం వెళ్ళాలి, ఆ ఆహారము ఈ 4 వ్యవస్థలు చెప్తాయి. బ్రహ్మచర్యాశ్రమంలో ఎలాంటి ఆహారం ఉండాలి, గృహస్థాశ్రమంలో ఎలాంటి ఆహారం ఉండాలి, వానప్రస్థాశ్రమంలో ఎలాంటి ఆహారం ఉండాలి, సన్యాసి ఆశ్రమంలో ఎలాంటి ఆహారం ఉండాలి. ఇవి కాక వీటికి అనుకూలంగా ఒక సామాజిక వ్యవస్థ ఉంది. 4 వర్ణములుగా ఈ 4 ఆశ్రమాలకి ధీటుగా ఉంది. దాన్ని ఏమంటాం? 4 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇంటెస్టైన్స్ యొక్క 4 కంపార్ట్మెంట్స్, స్మాల్ ఇంటెస్టైన్స్. హార్ట్ యొక్క 4 కంపార్ట్మెంట్స్, వ్యక్తిగత జీవితం యొక్క 4 కంపార్ట్మెంట్స్. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. సమాజంలో ఉన్నటువంటి గ్రూప్. సమాజంలో ఉన్నటువంటి గ్రూప్ ఏంటి? బ్రాహ్మణము, క్షత్రియ, వైశ్య, శూద్ర. కులము, గ్రూప్ వ్యవస్థ. ఈ లింక్ మీరు తయారు చేయాలి. ఇదంతా కూడా ఆఫ్టర్ డైజెషన్ జరిగేది, బిఫోర్ డైజెషన్ కాదు. అరిగినదే అలా మారుతుంది. ఏ విధంగా అయితే ఇక్కడ అరుగుదల లేదో బాహ్య జగత్తులో కూడా అరుగుదల లేదు. సంపూర్ణ కుల వ్యవస్థ భ్రష్టుపట్టింది. అంచేత మీకు దమ్ము ఉంటే మీ వ్యక్తిగతమైనటువంటి శరీరాల్లోని ఈ వ్యవస్థను కరెక్ట్ చేసుకోండి, మీ హార్ట్ని కరెక్ట్ చేసుకోండి, మీ ఇంటెస్టైన్స్ ని కరెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ గా బాహ్య జగత్తులో కరెక్ట్ అవుతాయి. ఇది చేయకుండా అది కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసే దద్దమ్మల వల్ల ఏమీ జరగదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జరుగుతుంది. ఇంచేత ఈ సైన్స్ తెలిసిన తర్వాత ఇది జరగకుండా ఉండదు. మీరు ఆ స్థితికి ఎంత తొందరగా ఎదుగుతారు అనేదే నేను మిమ్మల్ని అడుగుతోంది. దీనికి మీకు బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఏమీ అక్కర్లే, ఏ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అక్కర్లేదు. మీకు ఇది అర్థం అవుతే చాలు. ఇప్పుడు నేను చెప్పింది ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అన్నం ఎలా అరుగుతుందో మీకు తెలుసునా ఏంటి? అరుగుతోంది కదా. ఏది అరుగుతుందో ఏది అరగదో డాక్టర్ని అడక్కర్లే, నీ శరీరమే చెప్తుంది. మనం వినం రుచికి ఇదే. నేను చెప్పే కదా, మా స్నేహితుడు ఒకటని చెప్పాడు. ఇప్పటికీ అతను గొంతుకులో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని నేను గమనించి ఆనందంతో పులికిస్తూ ఉంటాను. నేను జిందల్కి వెళ్ళి, రామకృష్ణ నువ్వేం నేర్చుకొచ్చావు అన్నాడు. ఏం నేర్చుకొచ్చాను బాస్? ఎండుమిరపకాయ తినకూడదు, నూనె తినకూడదు, చింతపండు తినకూడదు అన్నాడు. అంతగాడికి బతకటం ఎందుకు అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా అంతగాడికి నువ్వెందుకు బతుకుతున్నావు, నువ్వు చచ్చిపోకూడదా అన్నాడు. ఎందుకు చచ్చిపోవాలి? ఏం తినకూడదు? మళ్ళా అక్కడ త్రిపిటి వచ్చింది. హార్ట్ ఫెయిల్ అయ్యేదేమో అతడికి. ఇంకెందుకు అదో బతకపోతే ఏమైంది లేదు. నీచత్వం ఎలా ఉందో మనం అర్థం చేసుకుని దాని నుంచి బయటపడండి. మీరు రుచి కోసం తింటలే, మీరు తిన్నటువంటి ఆహారము రక్తముగా మారటానికి తింటున్నారు. ఇది అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా మనము తిన్నటువంటి ఆహారము రక్తముగా మారకపోతే మన శరీరానికి ఉపయోగపడదు కదా. అంచేత రక్తం యొక్క కాంపోజిషన్ ఇంపార్టెంట్. ఆ నెత్తురు యొక్క కాంపోజిషన్ అంటే అర్థమైంది కదా మీకు? సంఘటన. నువ్వు సైన్స్ కెమిస్ట్రీ చెప్తే వీళ్ళకి ఎలా అర్థమవుతుంది? సాంబార్ పెట్టామనుకోండి, కరెక్ట్ పాళ్లలో పడకపోతే అదనమాట నెత్తురు యొక్క కరెక్ట్ రుచి. ఆ కరెక్ట్ రుచికి కావలసిన దాన్ని మీరు టేబుల్ తయారు చేసుకోండి. నేను చెప్పింది ప్రతిదీ కూడా మీకు టేబుల్స్ కావాలి. నాకు బ్లడ్ కాంపోజిషన్ ఎలా ఉండాలి, ఐడియల్ కాంపోజిషన్ ఏ డాక్టర్ని అడిగినా చెప్తాడు. ఏవేమో ఉన్నాయి, చాలా చాలా కొత్త కొత్త వచ్చాయి. నాకు చాలా చాలా మర్చిపోతూనే ఉంటాడు. ఎల్ఎస్డి అంటాడు, హెచ్డివి అంటాడు, ఏదో కొలెస్ట్రాల్ అంటాడు. అవన్నీ మీరు తయారు చేసి ఆ పట్టిక ప్రొజెక్ట్ చేయాలి. మీకు కంటతా రావాలి. బ్లడ్ కాంపోజిషన్,
ఐరన్ కంటెంట్ ఎంత ఉండాలి, ఇనుము ఎంత ఉండాలి, ఏది బ్లడ్ లోకి వెళ్తే ఏమవుతుంది. పిల్లలు పుట్టిన వాళ్ళకి క్యారెట్ లో ఉన్నటువంటి జింక్ కనుక ఉంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అన్న రహస్యం మీకు తెలియాలి. పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, ఆ దంపతులకి రోజుకి ఇద్దరు కూడా భార్యాభర్తలు 2 క్యారెట్స్ తింటూ ఉంటే ఎప్పటికప్పుడు గ్యారంటీగా పిల్లలు పుడతారు. డాక్టర్లు చెప్పింది వినకండి. మన డాక్టర్ గారు ఇక్కడ ఉన్నా ఆయన ఏం బాధపడరు. ఇంకంటే ఆయన అది ఒప్పుకుంటాడు కనుక ఇక్కడ ఉన్నాడు. అంచేత ఇన్ఫెర్టిలిటీయా ఏమంటారు దాన్ని, అంతేగా, అదేం లేదు అసలు ప్రకృతిలో. దానికి కావలసినటువంటి బ్లడ్ సంరచన లేక పిల్లలు పుట్టడం లే. అది ఇంపార్టెంట్ అని తెలిపేటటువంటి విద్య మనం నేర్పుతున్నాం ఇక్కడ. ఇదంతా కూడా శ్రీ సూక్తంలో ఉంది, పురుష సూక్తంలో ఉంది, మంత్రపుష్పంలో ఉంది. అందుకు అది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది కొత్తగా చెప్పటం లేదు, మీకు ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది అందులో ఏముందో. బ్లడ్ కాంపోజిషన్, నెత్తురే మీరు అన్నది మీకు అర్థమైందా? నెత్తురు తగ్గిపోతే ఫినిష్. నెత్తురు పర్సంటేజ్ పెరిగినా వేస్తే, అంటే నా ఉద్దేశం నెత్తురు పర్సంటేజ్ అంటే ఉండవలసినటువంటివి కరెక్ట్ గా ఉండక ఎక్కువ ఉన్నాయనుకో అప్పుడు వేస్తే, రైట్? అంచేత ఎంతవరకు వచ్చాను ఇప్పుడు నేను? తిన్నటువంటి ఆహారము రక్తముగా మారింది. రక్తముగా మారినటువంటి ఆహారము ఏం జరుగుతుంది? 2 పనులు చేస్తుంది. శరీరంలో కావలసినటువంటి ప్రతి కణానికి ఆహారం ఇస్తుంది. ప్రతి కణానికి, ప్రతి సెల్కి. అది అర్థం చేసుకోండి. మన శరీరంలో ఉన్నటువంటి ఏ సెల్కైనా ఆహారం ఉండకపోతే అది పడిపోతుంది. కణము అంటున్నాను నేను. కణము అంటే ఐ మీన్ కణమనే, కంటికి కనిపించినటువంటి, ఏమంటారు దాన్ని, మైక్రోస్కోప్ తో మాత్రమే కనిపించేటటువంటి ఆ చిన్న కణానికి కూడా ఈ నెత్తురు వెళ్తుంది. అక్కడికి నెత్తురు వెళ్ళి ఏం చేస్తుంది? దానికి కావలసినటువంటి శక్తి ఇస్తుంది. ఈ శక్తి మళ్ళా 2 రకాలుగా వచ్చింది. ఒకటి మీరు శ్వాస పీల్చుకున్నప్పుడు వచ్చినటువంటి ఆక్సిజన్, మీరు నీరు తాగినటువంటి నీరు వల్ల. మనం నీరు కూడా కరెక్ట్ గా తాగము. నెత్తురులో నీరు శాతం ఎక్కువ అని మీకు తెలుసు కదా. కాంపోజిషన్, నీరు ఉంటేనే కదా అది ప్రవహిస్తుంది. మనము మన శరీరానికి కావలసినటువంటి మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ పెర్ డే ఇస్ 3 లీటర్స్. 3 లీటర్ల నీళ్లు మీరు ఇవ్వాలి. ఎలా ఇస్తారో మీ ఇష్టం అది. అంతకంటే నేను తక్కువ ఇస్తామని తాగలేకపోతున్నాం నా దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని నేనేం చేస్తాను తాగలేకపోతే? కానీ నేను సిగరెట్లు తగ్గించుకోవాలి అనుకోకుండా నేను సిగరెట్లు మాత్రం ఎంతైనా పెంచేసుకోగలుగుతాడు. ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా తాగుడు తాగేవాళ్ళు తాగుడు అలాగే తాగుతూ ఉంటారు. కానీ ఇది క్రమబద్ధంగా నీళ్లు పెంచుకోవాలంటే వాళ్ళకి చాలా కష్టం. ఆ ఆసురీ ప్రవృత్తి మీకు అర్థమవుతోందా? ఇదే ఆసురీ ప్రవృత్తి అంటే పొద్దున్న చెప్పింది. మరి ఆ ఆసురీ ప్రవృత్తి మీరు వదులుకోవాలి కదా. ఆవిడేం చేయగలడు? మీరు వదులుకోవాలి. ఇది మంచిది అని చెప్పిన తర్వాత దాన్ని పాటించగలగాలి. అంచేత 3 లీటర్ల నీళ్లు మీరు తాగితే నెత్తురికి కావలసినటువంటి ఫ్లూయిడిటీ వస్తుంది. వస్తే అది ప్రతి కణం దగ్గరికి వెళ్ళగలుగుతుంది. వెళ్ళాక ఏం చేస్తున్నది? ఇది ఎర్ర రక్త కణం, ఎర్ర రక్తము అంటే ఏమంటారు? ఆర్టరీస్. తెలుగులో ఏంటవి మీకు అర్థమైందా? ఆర్టరీస్ అంటే ధమనులు. అంటే ఏంటి? నెత్తుర్ని హృదయం నుంచి సర్వాంగాలకి తీసుకువెళ్లేటటువంటి శక్తి. ఆ హృదయములోంచి సర్వాంగాలకి తీసుకువెళ్లేటటువంటి రక్త పరిమాణము కరెక్ట్ గా ఉన్నదా లేదా తెలిపేటటువంటి కలరీమీటర్. కలరీమీటర్ అనేటటువంటి ఇప్పుడు స్పెక్ట్రోఫోటోమీటర్స్ ఇవంతా కొత్తగా వచ్చాయి. అవి ఏం చెప్తాయంటే రంగును బట్టి చెప్తాయి. మన శరీరంలో రక్త ప్రసరణ కరెక్ట్ గా ఉందా లేదా అని రంగు తెలిపేవి పాదాల దగ్గర, చేతుల దగ్గర ఉన్నాయి. ఏంటవి? గోల్డ్. గోల్డ్ చెప్తాయి మీ రక్త ప్రసరణ ఎలా ఉందో. నఖదీతి సంఛన్న నమజ్జత్ నతమో గుణ అని లలితా సహస్రనామం చెప్తుంది. ఈ పాయింట్ ని చదివేస్తాం ఆ శ్లోకం. కానీ ఆ శ్లోకంలో ఇది చెప్పేది అక్కడ, నీ నఖములు నీ గోల్డ్ తెలుపుతాయి నీ ఆరోగ్యం ఎలా ఉందో. అంటే నీ రక్త ప్రసరణ ఎలా ఉందో అంటే ఏమిటి? మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి ఆ నెత్తురు వెళ్తోందా, వెళ్ళటం లేదా, నీ గోళ్లు చెప్తాయి. ఎలా ఉండాలి గోళ్లు? ఎర్రగా ఉండాలి.
ఎర్రగా లేవు మాస్టారు, మీరేం కంగారు పడకండి. ఈ చెప్పిన నియమాలు మీరు పాటిస్తే, ఏం నియమాలు? మొదటి త్రిపుటి, చింతపండు, ఎండుమిరపకాయ, నూనె ఖచ్చితంగా మీరు మాని తీరాలి. ఎర్రటి గోళ్ళ కోసమైనా చేయండి, పోనీ మిగతా వదిలేయండి. గోళ్ళు ఎర్రబడతాయి గ్యారంటీగా, మీకు అరచేతులు ఎర్రబడతాయి, అరకాళ్ళు ఎర్రబడతాయి, దానికోసమైనా చేసుకోండి. ఖచ్చితంగా మారుతాయి. దీనికి ఇంక మీరు ఏం అడగక్కర్లే, మీరు ఎవరిని ఏ విధమైనటువంటి గందరగోళం మీరు చేసుకోక్కర్లే. చేసుకుంటే 1 రోజు 2 రోజుల్లో అవుతుందా ఇదంతా? నెత్తురు మారటానికి 40 days ఎంతో పడుతుంది, మండలం టైం అని చెప్తారు. అలాంటివి 3-4 మండలాలు అవుతాయి తప్ప ఈ యాంగిల్ మీకు తెలియదు. 3-4 మండలాలు అంటే అంతా 3-4, కానీ రోజుల్లో 120 రోజులు. ఓకే, ఈ రక్త ప్రసరణ జరిగిపోయిన తర్వాత ఈ రక్త ప్రసరణ మళ్ళా ఎక్కడ వెళ్తుంది? వెయిన్స్ లోకి వెళ్తుంది. వెయిన్స్ లో కంటే ఏంటి, చెడు రక్తాన్ని మళ్ళా హార్ట్ దగ్గరికి తీసుకెళ్లేదానికి వెళ్తుంది. అదే రంగులో ఉంటుంది, బ్లూయిష్ కలర్ లో ఉంటుంది. అంతే, కృష్ణుడంతా చెడు రక్తమే కాబోదు. ఏ రంగులో ఉంటాడు పాప ఆయన? నీల రంగులో ఉంటాడు. మరి దాని గురించి మనం చాలా ఆలోచిద్దాం. అంచేత ఆ వెయిన్స్ లోకి వెళ్ళినటువంటి రక్తం మళ్ళా ఎక్కడికి వెళ్తుంది? మళ్ళా హార్ట్ లోకి వెళ్తుంది. అది ఎందుకు వెళ్తుంది హార్ట్ లోకి? మళ్ళా ఈ మాలిన్యాలన్నిటినీ తీసుకుని హార్ట్ లోకి వెళ్తుంది, ప్యూరిఫై అవుతుంది, అక్కడ ఆక్సిజనేట్ అవుతుంది. ఇదంతా కాకుండా ఈ మాలిన్యాలన్నీ బయటికి పోవాలి కదా. సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా ఇంటెస్టైన్స్ నుంచి కిందకి వెళ్ళిపోతాయి. ఇవి కాకుండా స్కిన్, కిడ్నీస్ అనేటటువంటి ఇంకొక క్లీనింగ్ ప్రాసెస్ ఉన్నాయి శరీరంలోంచి. మన కిడ్నీస్ లోంచి ఈ నెత్తురు ద్వారా వచ్చేటటువంటి టాక్సిన్స్ ఉన్నాయే, మన కణాల్లో ఉన్నటువంటి చెత్త చెదారం ఉంది, అవంతా కూడా బయటికి వెళ్ళిపోతాయి. అవి బయటికి వెళ్ళటానికి కూడా కావలసినటువంటి నీరు ఉండాలి. అక్కడ కావలసినటువంటి నీరు లేకపోతే ఆ మాలిన్యాలు బయటికి వెళ్ళవు, శరీరం రోగగ్రస్తం అవుతుంది. అందుకే 30-35 ఏళ్లు దాటేసరి కల్లా రోగాలు స్టార్ట్ అవడానికి కారణం ఏంటి అంటే శరీరంలో కావలసినటువంటి నీరు ఉండకపోవటమే. దానినే నారాయణ తత్వం అన్నాం. వైద్యో నారాయణో హరిహి. హరిహి అంటే టాక్సిన్స్. ఈ టాక్సిన్స్ పోవటానికి వైద్యం ఏంటి అంటే నారాయణ తత్వమే. నారాయణ తత్వం అంటే నీరే. వైద్యో నారాయణో. ఈ నీరు ఏం చేస్తుంది? స్కిన్ లోంచి, కిడ్నీస్ లోంచి కూడా మన యొక్క మాలిన్యాలను తీసివేయటమే కాకుండా ఇంటెస్టైన్స్ లో ఉన్నటువంటి మలము బయటకి రావటానికి కూడా నీరు కావాలి, తడి కావాలి, హ్యూమిడిటీ కావాలి, దానికి కూడా నీరు కావాలి. ఎన్ని వ్యవస్థలు చెప్పాను? మొట్టమొదటిది శ్వసన వ్యవస్థ చెప్పాను, రెండవది స్టమక్ గురించి చెప్పాను, ఇంటెస్టైన్స్ గురించి చెప్పాను, 4+3 అని చెప్పాను. ఇది చెప్తూ లివరు, ప్యాంక్రియాస్, అపెండిక్స్ గురించి చెప్పాను. ఈ అపెండిక్స్ యొక్క ఇంపార్టెన్స్ మళ్ళా పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ కి లింక్ చేశాను నేను. ఇదంతా కాకుండా తర్వాత ఏం చెప్పాను? హార్ట్ కి, ఇంటెస్టైన్స్ కి, చాతుర్వర్ణాలకి, చతురాశ్రమాలకి కలిగినటువంటి సంబంధం చెప్పాను. ఈ సంబంధాన్ని మళ్ళా 2 రకాలుగా చెప్పాను. ఒకటి, మొత్తం హార్ట్ లో ఉన్నటువంటి వ్యవస్థ ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, ఆహారం ప్రతి కణానికి ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత ప్రతి కణంలో ఉన్నటువంటి టాక్సిక్ మెటీరియల్, మనకి పనికిరాని మెటీరియల్ ని తీసివేస్తూ కిడ్నీస్ లోను స్కిన్ ద్వారా దాన్ని బయటికి పంపిస్తూ మళ్ళీ ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఏవం ప్రవర్తితం చక్రం. ఈ చక్రం ఇలాగా తిరుగుతూ ఉంటుంది సైక్లిక్ ప్రాసెస్ లో. ఏ ఎలక్ట్రికల్ మెషిన్ ఆపరేట్ అవ్వాలన్నా సైకిల్ పూర్తి అవ్వాలి. సైకిల్ పూర్తి అవ్వకుండా మెషిన్ ఆపరేట్ అవ్వదు. కరెంటు ప్లగ్ లోంచి వస్తుంది, మళ్ళా మొత్తం ఆపరేటర్స్ లో తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళా అదే పాయింట్కి వస్తుంది. ఈ సైకిల్ పూర్తి కాకపోతే, ఈ సైకిల్ పూర్తి అవటానికి మన శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ కరెక్ట్ గా జరగటానికి ఆసన వ్యవస్థ, ఆసనాలు. రక్త వ్యవస్థ క్లీనింగ్ ప్రాసెస్ ఉంది, ఫుడ్ ప్రాసెస్ ఉంది. రక్త ప్రసరణ 2 పనులు చేస్తుందని మీకు క్లియర్ గా అర్థమైంది కదా. రక్త ప్రసరణ ఏం చేస్తుంది? మీ శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఆహారాన్ని తీసుకెళ్తుంది. ఇంకా ఏం చేస్తుంది? అది
మీ శరీరంలో ఉన్నటువంటి పనికిరాని వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకొచ్చేసి ఎలాగో అలాగే శరీరం నుంచి బయటికి పంపించేస్తుంది. ఎలా బయటికి పంపిస్తుంది అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఈ రెండు ప్రాసెస్లు జరగాలి అంటే రక్త ప్రసరణ మన శరీరములో కొన్ని అంగాలకి కరెక్ట్ గా వెళ్ళకపోవటం వల్లే రోగాలు వస్తున్నాయని కూడా అర్థమైపోయి ఉంటుంది కదా. అంతేత మన రోగ నివారణ జరగాలి అంటే ఏ రోగమైనా కావచ్చు, అది పెరాలసిస్ కావచ్చు, దృష్టి దోషము కావచ్చు, పోలియో కావచ్చు. చాలా జాగ్రత్తగా నేను కావాలని తెలిపి ఉదాహరణలు చేస్తున్నాను. ఇవన్నీ కూడా క్యూరబులే. ఈ అన్ని రోగాలు నయం అవుతాయి. చూపు లేదు కంటికి, చూపు వస్తుంది. నోట్లోంచి మాటలు రావు, మాటలు వస్తాయి. నువ్వు నడవలేవు, నడవగలుగుతాయి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే పరమానంద మాధవి. వ్యవస్థ తెలిస్తే మీకు చాలా సింపుల్. ఏ ఒక్కటి తెలిస్తే అన్ని క్యూర్ అవుతాయో ఆ ఆహార నియమాల గురించి చెప్తున్నాను నేను మీకు. ఇది నేను పాటించలేను అనేది నేనేం చేయగలను ఇంకా దానికి? మీరు ఏ విధమైనటువంటి బెంగలో పెట్టుకోకండి. నాకు ఈ రోగం ఉంది, ఇది తినొచ్చా, నాకు ఈ రోగం ఉంది, ఇది తినకూడదా. మీరు ఆ కంగారు పడే వద్దు. ఏమీ అవదు మీకు, అది నా గ్యారంటీ. నా శరీరంలో చూసుకున్నాను, దాని తర్వాత కొన్ని వేల మంది శరీరాల్లో నేను చూశాను. నేను ఎక్కడికి వెళ్ళొచ్చానో అక్కడి నుంచి రకరకాలైనటువంటి రోగాలు. వీల్ చైర్ లో వచ్చాడు, 3వ రోజు నడక మొదలెట్టాడు. 1.5 years బెడ్ మీద ఉన్నాడు అతను. 28 ఏళ్ల వాడు. పెళ్లి అయిన 3వ రోజు స్ట్రోక్ వచ్చింది. ఎందుకు స్ట్రోక్ వచ్చింది అంటే ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు వాడు, రియాక్షన్ వచ్చింది అన్నాడు. 3వ రోజు నడక మొదలెట్టాడు. కానీ నేను ఆహారాన్ని మార్చుకోలేను, నాకు పడదు అనేటటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థ పడదు అనేటటువంటి ఆసురీ స్థితిలో ఉన్న శరీరము ఉంటే పోతే అనేటటువంటి ఆలోచన కూడా రావటం లేదు. అది మన ఆహార వ్యవస్థ యొక్క గొప్పతనం. తుమ్మితే ఊడిపోయే ముక్కు నువ్వు ఏం పట్టుకోగలవు? అర్థమవుతుందో చెప్తున్నది. ఇదంతా ఎందుకు చెప్పాను? మీరు ఈ గురు చేతనత్వం యొక్క శ్రీ సూక్త పురుష సూక్త మంత్ర పుష్పముల యొక్క చేతనత్వం మీలో వికసించాలి అంటే ఆసన ప్రాణాయామాలు లేకుండా జరగదు. అసంభవం. నేను చేసేయగలను మాస్టారు, నువ్వు చేయలేవు. అందువల్లే చాలా మంది గురువులు కబుర్లు చెప్పగలరు కానీ ఆచరణలో ఈ మ్యాజిక్లు చూపించలేరు. కబుర్లు చెప్తూ ఉంటారు, మన కబుర్లే ఇష్టంగా. యథా రాజా తథా ప్రజా కాకుండా డెమోక్రసీలో ఏంటి? యథా ప్రజా తథా రాజా. అలాగే ఇప్పుడు యథా శిష్య తథా గురు. మీకు ఏది కావాలో అదే వినండి. కానీ ఇక్కడ కొంచెం తలకిందులైపోయింది. కొంపలు అంటుకుంటున్నాయి అక్కడి నుంచే. ఈ కొంపలు అంటుకోవటం కూడా ఈ 3-4 నెలల నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే రాత్రి హాయిగా విని వెళ్ళిపోతూ ఉండేవారు మీరు. సాగుకొట్టి చెవులు మూసేటటువంటి పరిస్థితి వచ్చింది మీకు. కానీ ఇప్పటికి కూడా నేను ఎప్పుడు కూడా ఆ ఓపెన్నెస్ మీరు గుర్తుంచుకోండి. ఇంత నేను చెప్పినందువల్ల మీరు చెయ్యొద్దు. ఇది నేను చెప్పడం వల్ల చేస్తే మీకు ఏమీ లాభం రాదు. దీని ఇంపార్టెన్స్ అర్థమై నేను ఇది చేయగలను యథేచ్ఛసి తదా కురు. చెయ్యలేవు, అటు ఆ జీవితము పోతుంది, ఇటు ఈ జీవితము పోతుంది. జాగ్రత్త. చెప్పలేదు అని మాత్రం ఏంటా పాట? కొన్ని పాటలు రెడీగా ఉంచండి. ఆ పాట పెట్టేస్తుంటే పోతుంది. వీరబ్రహ్మం గారు ఏమంటారు? పాడేయండి ఎవరికైనా వస్తే కాస్త లైన్. చెప్పలేదని అనకపోయారు, నేను చెప్తున్నాను. ఇలాంటి రోజులు వస్తాయి. అలాంటి రోజు రావచ్చు, ఏ రోజు రావచ్చు. మీరు మీ గోళ్లను చూపించి నఖదీతి సంచన్న నమజ్జన్నతమో గుణ అనొచ్చు. మీరు మీ వయస్సుతో సంబంధం లేదు, అది గుర్తుంచుకోండి. 6 నెలల పాటు కనుక మీరు ఈ విధమైనటువంటి నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, నా జీవితంలోనే జరిగిన ఓ అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను నేను మీకు. ఇంత జాగ్రత్తగా పాటిస్తున్నాను కదా, సడన్ గా మాకు బాగా కావాల్సిన వాళ్ళకి పెళ్లి జరుగుతోంది. అంచేత ఏం చేశాను నేను? ఆహార నియమాలు వదిలేశాను. వదిలేస్తే ఉచితమైన అది. కానీ ఏం కారణం చెప్తాను నేను. మా స్నేహితుడు కూతురు పెళ్లి అవుతూ ఉంటే ఆ గడ్డి తినకపోతే ఎట్టా? అనేక గడ్డి అన్న మాట అల్లే, కానీ తిన్నానుగా. అర్థమవుతుందా? మన నీచత్వానికి గురువుల్ని బాధ్యత చేయకండి. మనం ఉండలేకపోతున్నాము. ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే ఇష్టం లేదు కనుక ఏదో కారణం చెప్తాను. ఇష్టం ఉంటే కారణం చెప్పవు. నువ్వు కారణం చెప్పొద్దు అంటున్నాను నేను మీకు.
నేను ఇచ్చేటటువంటి ఒక్క పాయింట్ మీరు గుర్తు చేసుకోండి, మీ జీవితాలు మారిపోతాయి. నేను ఈ పని చేయలేకపోయాను ఈ కారణం వల్ల అని అనొద్దు. మీరు ఆ పని ఎందుకు చేయలేకపోయారు? మీకు ఇష్టం లేదు కనుక. చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఇది కూడా నాకు ఇదంతా దేనికి చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇదంతా ట్రాన్స్పరెన్సీలో రావాలి. మీరు ఏదైనా ఒక పని చేయకపోతే అది మీరు ఎందుకు చేయలేదు? మీకు ఖచ్చితంగా అది ఇష్టము లేదు కనుక చేయలేకపోయారు. ఇష్టం అవుతే చచ్చినట్టు చేస్తారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను చాలా మందిని చూశాను, ఎంత బాధలో ఉన్నా వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వెళ్ళగలుగుతారు. వాళ్ళు అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగంలో ఆ పనులు చేసుకోగలుగుతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా వీలు లేదు మాస్టారు, వీలు లేదు మాస్టారు అనబాకు, ఇష్టము లేదు మాస్టారు అంట నేర్చుకోండి. అది కనుక మీరు చేసుకోగలిగితే మీ జీవితాలు మారిపోతాయి. ఇష్టమైంది చేసుకుంటారు మీరు, అంతే. దానికే ఉంది. యథేచ్ఛసి అంతే. నీకు ఏది ఇష్టమైందో అదే చేస్తా ఉన్నాడు కృష్ణుడు కూడా. అంచేత నేను ఇది చేయలేకపోయాను అని మాత్రం అనకండి. కానీ చేయగలిగితే మాత్రం ఇలాగే చేయండి. అది నేను కోరుకుంటున్నది. మిల్లమిల్లగా ఓవర్ హీట్ అయిపోతుంది. ఓవర్ హీట్ అయిపోతున్నప్పుడు మళ్ళా సమత్వం అనే కామన్ సెన్స్ ఉంచుకోండి, బ్యాలెన్స్. అందుకోసమే కదండి నేను చేయటం లేదు, అందుకోసమే ఇది నేను చెప్పేది. ఈ వంకతో అయినా మీరు మానేయొచ్చు. ఏ వంకతో మానేయొచ్చు? మీ ఇష్టం అది. ఇది కూడా వంకే అని మాత్రం గుర్తుంచుకోండి. ఇంచేత నిజంగా అవసరం వస్తే ఎలాంటి వంకలు రావు మనకి. మీ జీవితాలు మీరు చూసుకోండి. ఇది కూడా నాకు ట్రాన్స్పరెన్సీలో రావాలి. మొత్తం శరీర వ్యవస్థ చెప్పాను కదా. ఏంటంటే శ్వసన, స్టమక్, డైజెస్టివ్ ట్రాక్, హార్ట్, 4 వ్యవస్థలు. ఇక్కడ కూడా 4 వస్తాయి. ఈ 4ంటికి పురుష సూక్తంలో చెప్పినటువంటి పాయింట్ మీరు చాలా అర్థం చేసుకోండి. అక్కడ మనం బ్రేక్ వేద్దాం ఇవాళ. బ్రాహ్మణోస్య ముఖమాసి బాహు రాజన్యకృత ఊరు తదత్ వైశ్య పద్భ్యాం శూద్రో అజాయత. ఎంత నీచంగా రాశాడు. శూద్రులు ఎక్కడున్నారు? బ్రాహ్మణులు ఎక్కడున్నారు? ఇంచేత ఎవడు గొప్పవాళ్ళు? బ్రాహ్మణులు చాలా గొప్పవాళ్ళు, శూద్రులు చాలా. కళ్ళు తీసేద్దాం బ్రాహ్మణుడికి, ఏమవుతాడు? అలాగే శూద్రుడికి ముఖం తీసేద్దాం, ఏమవుతాడు? ఎంత మూర్ఖమైనటువంటి స్థితిలో ఉన్నారో మానవ జాతి. దాన్ని మీరు ఎదుర్కోకపోతే ఎవరు ఎదుర్కొంటారు? మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేటటువంటిది లేదు. నోరు ఆహారం తీసుకుంటుంది. ఆ ఆహారం తీసుకుంటే దానికి ఏం తెలియాలి? ఏది తినొచ్చో ఏది తినకూడదో తెలియాలి దానికి. రైట్? ఏది తినొచ్చో ఏదో తెలిసినా దానికి చేతులు లేవు. తింటా ఎలా చేస్తుంది? అది చేతులతో చేస్తుంది. అంచేత క్షత్రియులు ఎక్కడికి వెళ్ళారు? చేతుల్లోకి వెళ్ళారు. అంచేత ఆ ముఖానికి ఇంత తిండి కావాలి అంటే ఈ చేతులు ఉండాలి. ఈ చేతులు లేకపోతే ఇంకోటి చేతులతో పెట్టాలి. చేతులు ఉండాల్సిందేగా. వాడి చేతులు పనిచేయటం లేదు, ఇంకోటి చేతులతో తింటాడు. అవునా కాదా? అంచేత ముఖానికి ఏది తినాలో ఏది తినొచ్చో తెలుసు మాత్రమే. కానీ తినాల్సి వచ్చేసరికి ఏం కావాలి? ఈ చేతులు తిన్నది అరగాలది. అరక్కపోతే తిన్నది ఏమైనా లాభం ఉంటుందా? ఆ అరిగినటువంటి వ్యవస్థ ఏం చేస్తుంది? పనికిరాంది బయటికి తీసుకెళ్లిపోతుంది, పనికొచ్చేది లోపలికి తీసుకెళ్తుంది. వైశ్యుడు ఏం చేస్తాడు? ఈ సమాజానికి కావలసినటువంటి పదార్థం ఈ సమాజానికి ఇస్తాడు. ఇక్కడున్నటువంటి వీళ్ళకి పనికిరాంది ఇంకో అంతేగా చేసేది. బిజినెస్ అంతే కదా. వాడికి కావాల్సింది వాడిని చేయడు. వాడు ఏం అమ్ముతాడు? నీకేది కావాలో అది అమ్ముతాడు. సమాజానికి ఏది కావాలో అది అమ్ముతాడు. వాడు శరీరానికి ఏది కావాలో అది చేస్తుంది తొడలు ఆ పని చేస్తాయన్నది ఇంకా డాక్టర్స్కి తెలియదు. అది తెలియాలి అంటే అకల్ట్ ఎనాటమీ తెలియాలి. ఆ అకల్ట్ ఎనాటమీ ఈ శ్రీ సూక్తంలో చెప్పాను నేను. ఆ బొమ్మ ఇచ్చినట్టు గుర్తు. ఆ బొమ్మ ఎందుకు వేయలేదు నాకు తెలియదు. లక్ష్మి లేదా ఇక్కడ ఏం చేస్తారు? హార్ట్ దగ్గర ఉన్నటువంటి పని చేస్తారు. హార్ట్ ఏం చేస్తుంది? శరీరానికి ఎక్కడ ఏది కావాలో అది తీసుకెళ్తుంది, ఎక్కడ ఏది పనికిరాదో అది మళ్ళా
తీసుకొచ్చేస్తుంది. కానీ నిజమైనటువంటి వాడికి పనికిరానిదంటూ ఏముండదు. అంచేత బయటకు వెళ్ళిపోయిన దాన్ని కూడా ఉపయోగించుకోగలిగేటటువంటి అద్భుతమైనటువంటి చేతనత్వం ఊరువుల్లో ఉన్నది, తొడల్లో ఉన్నది. జరాసంధుని చంపాలి, సవాల్ చేయాలి అంటే ఎక్కడ కొట్టుకుని సవాల్ చేస్తారు? తొడలు కానీ మీసాలు కానీ. మీసాలకి తొడలకి ఉన్నటువంటి సంబంధం ఏంటో మరి తెలుసుకోవాలి మీరు ఎనాటమీలో. దాని తర్వాత పద్భ్యాం, కళ్ళు ఫలానా చోటకి వెళ్ళాయి అని ఉంది. కాళ్ళు లేవు, ఎలా వెళ్తారు మీరు? వెళ్ళగలరా? వెళ్ళగలవండి. కారులో కూర్చుని వెళ్ళా ఇంకో కాళ్ళు ఉపయోగించుకున్నారుగా మీరు. కాళ్ళు లేనిదే మీ కాళ్ళైనా ఉండాలి, ఇంకోళ్ళ కాళ్ళైనా ఉండాలి. ఇంకోళ్ళ నెత్తి మీద ఎక్కితే కాళ్ళు లేనిదే మీరు ఎక్కడికి వెళ్ళారు. ఇంతకీ ఎవరు గొప్పని ఎంత మూర్ఖత్వం అర్థమవుతోందా మీకు జీవిత విధానంలో? అంచేత కాదు అందరూ సమానమే అని చెప్పి ఒకసారి కాళ్ళు కళపం చేయటం మొదలెట్టాయనుకోండి, కళ్ళు కాళ్ళపం చేయటం మొదలెట్టాయి అనుకుందాం. అప్పుడు కళ్ళనేమంటాం? కాళ్ళు అంటాం. కాళ్ళనేమంటాం? అంతేగా. మరి ఈ మూర్ఖత్వంలోంచి మానవ సమాజాన్ని మనం ఎలా బయటకు పడేయగలం అని ఆలోచిస్తే ఎంత అద్భుతమైనటువంటి అవకాశం వస్తుందో మీకు. ఈ సమన్వయం మీరు చేయగలగాలి. అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇది కాదు మీరు కొట్టుకోవాల్సింది. ఖచ్చితంగా మీ యొక్క ఈ మూర్ఖత్వాన్ని క్యాష్ చేసుకుంటారు కొంతమంది. వాళ్ళు క్యాష్ చేస్తున్నారని ఏడవకండి. మీ మూర్ఖత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళ మీద ఎందుకు పడతారు మీరు? అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? అంచేత ముందు మీరు దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ సమన్వయాన్ని, ఈ కుల వ్యవస్థని, ఈ వర్ణాశ్రమ ధర్మాలని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ చేతనత్వ విద్యని మనం ప్రపంచానికి అందజేస్తే ఇంకో మతము అక్కర్లేదు, ఇంకో ధర్మం అక్కర్లేదు. ఈ శరీరగతమైనటువంటి భాగవత ధర్మం ఒక్కటే రేపు రాబోయే రోజుల్లో ఉంటుంది. ఉండకపోతే మానవ సమాజం ఉండదు. రెండే జరుగుతాయి. కానీ మానవ సమాజం ఉండకపోవటం అంటూ ఉండదు. ఇంచేతంటే ఇది మన చేతిలో లేదు. ఎవడి చేతిలో ఉంది? వాడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు కనుక ఆ గురు చేతనత్వం యొక్క ఆ అద్భుతమైనటువంటి చేతనత్వాన్ని వదిలేస్తూ ఎంతవరకు చెప్పానో మీరు చూసుకోండి. ఇందులో స్పిరిట్ లైఫ్ ఎనర్జీ కలెక్ట్స్ హిమ్సెల్ఫ్, scatters not his force, but in meditation deep communicates with his reflection. ఇది మనము నెక్స్ట్ క్లాస్ లో చదువుకుంటాం. అంతేంటి ఇంట్రొడక్షన్ పూర్తయింది. డైరెక్ట్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో శ్రీ సూక్త మంత్రాల్లోకి వెళ్తాం. అందుకోసమే ఇది ఇక్కడ పెట్టింది. ఇంగ్లీష్ లో జ్వాలాకూలు చెప్పిన దానికి, ఓ మహర్షి చెప్పిన దానికి మన ఋషులు 2 లైన్లలో చెప్పిన దానికి ఎంత అద్భుతమైనటువంటి తేడా ఉందో మీరు గమనించుకోగలరు. ఇంగ్లీషు భాషకి, సంస్కృత భాషకి, మన యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణానికి, విదేశీయుల యొక్క భౌతిక దృష్టికోణానికి ఉన్నటువంటి తేడా మనం అర్థం చేసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. రామచరణం 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 మాకు శరణం మాకు చాలును మౌని మస్తక భూషణం శ్రీ
శ్రీరామ చరణం మాకు చాలును మౌని మస్తక భూషణం శ్రీరామ చరణం రామ చరణం రామ చరణం రామ చరణం మాకు శరణం రామ